గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఆధునిక యుగంలో కొంతమంది తల్లిదండ్రులు చేస్తున్న వికృత చేష్టలు చూస్తుంటే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే పిల్లలకి ఏదైనా కష్టం వస్తే అయ్యో అని తల్లడిల్లిపోతుంటారు తల్లిదండ్రులు. అదే విధంగా పిల్లలకి ఎటువంటి కష్టం రాకూడదని తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి కాపాడుకుంటారు. బయటికి వెళ్ళిన పిల్లలకి ఏ చిన్న గాయం కూడా జరగకూడదు, ఒకవేళ ఆడే సమయంలో వాళ్ళకి ఏదైనా గాయం అవుతుందేమో అని తల్లడిల్లిపోతుంటారు తల్లిదండ్రులు. సో అటువంటిది ఆఫ్టర్ ఆల్ ఒక చీర కోసం కొడుకు ప్రాణాలనే పణంగా పెట్టింది ఆ తల్లి. సో ఆ వీడియోని చూసిన వారంతా కూడా నెటిజన్స్ మండి పడుతున్నారు ఆ తల్లి పైన. ఒక వీడియోలో మనం చూస్తున్నట్టయితే పై అంతస్తులో ఉన్నటువంటి తల్లి ఒక బెడ్షీట్ ఆధారంగా కొడుకుని కింద అంతస్తులోకి పంపిస్తుంది. సో ఆ కింద అంతస్తులోని ఏమైందో, లేదంటే కొడుకును కాపాడుతుందేమో, ఇంకేదైనా పైన ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఆ పిల్లవాడు అక్కడి నుండి వస్తున్నాడేమో అనుకొని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. సో అక్కడ నుండి ఆ తల్లి పిల్లడికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందంటే, ఆ చీర అదిగో, ఏ సారీ మడత పెట్టు, ఇలా చిరిగిపోతుంది, జాగ్రత్తగా లాగు అంటుంటే చూసిన వారందరికీ కూడా అక్కడ ఒళ్ళు మండేటంత కోపం వచ్చింది. సో ఆ చుట్టుపక్కల ఉన్న చాలా మంది అపార్ట్మెంట్స్ లో సభ్యులైతే మాత్రం ఆ వీడియోని వైరల్ చేశారు. సో ఆ వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఏంటి, పిల్లల్ని చీర కోసం అంత అంతస్తు నుండి రిస్క్ చేసి మరి కిందకి దింపాలా? అదేదో ఒక 100, 1000 లేదంటే 2000 రూపాయలు పెట్టి చీర కొనుక్కుంటే సరిపోతుంది కదమ్మా. ఆ పై నుండి దించే క్రమంలో పిల్లవాడు పట్టు తప్పి కిందన పడిపోతే ప్రాణం తిరిగి వస్తుందా? చీర పోతే కొనుక్కోగలవు కానీ ప్రాణం పోతే తీసుకురాగలవా? అసలు బుద్ధి ఉండి చేస్తున్నావా? నీకు అసలు మతిస్థిమితం కోల్పోయిందా? అంత అంతస్తులో నుండి పిల్లల్ని అలా పంపిస్తున్నావంటే అసలు నీకేమైందంటూ కూడా వాళ్ళంతా కూడా గడ్డి పెడుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది. సో మనం చూడొచ్చు విజువల్లో ఆ బాలుడు చాలా జాగ్రత్తగా, అంటే ఒకటి మనం ఆలోచించవచ్చు, తల్లి మీద తనకున్న ప్రేమ ఒక పక్క కనిపిస్తుంటే వస్తువులకే ప్రాణం కన్నా ప్రాణం లేని వస్తువులకే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో ఆ తల్లి ప్రేమ ఆ విధంగా కనిపిస్తుంది. సో నా తల్లికి ఇష్టమైన చీర నేను ఎలాగైనా తెచ్చి అమ్మకి ఇస్తాను. సో అమ్మ కన్నా నాకు ఇంకేమి ఎక్కువ కాదు, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను అంత పైనుండి వస్తున్నా, నాకు కిందనేం కనబడట్లేదు, పైనుండి అమ్మ కురిపిస్తున్న ప్రేమ, అమ్మ నన్ను జాగ్రత్తగా లాగుతుందని ఆ బాలుడు అంత సాహసం చేయడం పట్ల అందరూ కూడా బాలుడిపై హర్షిస్తున్నారు, కానీ ఆ తల్లి చేసిన పని పట్ల అందరూ కూడా దూషిస్తున్నారు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో మీరు కూడా కామెంట్ చేయండి.